తమిళనాడులో 6 ఏళ్ల క్రితం జరిగిన ఒక దారుణమైన ఘటనకు సంబంధించి ఇప్పుడు తుది తీర్పు వచ్చింది. చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే రాక్షసులుగా మారారు. ఒక తండ్రి కొడుకుల్ని చిత్రహింసలు పెట్టి చంపిన లాకప్ డెత్ కేసులో కోర్టు వారికి మరణశిక్ష విధించింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ తండ్రి కొడుకులు చేసిన తప్పేంటి? పోలీసులు అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. జూన్ 19, 2020 అది కోవిడ్ లాక్డౌన్ సమయం. తూత్తుకుడి జిల్లా సాతంకులంలో పి జయరాజ్ మరియు ఆయన కుమారుడు జె బెన్నిక్స్ కలిసి ఒక మొబైల్ షాపును నడుపుతూ ఉండేవారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం నిర్ణయించిన సమయం కంటే ఎక్కువసేపు షాపు తెరిచి ఉంచారని, అలాగే ఆ షాప్ దగ్గర ఎక్కువ రద్దీ ఉందనే కారణంతో పోలీసులు జయరాజ్ని స్టేషన్కి తీసుకువెళ్లారు. తన తండ్రిని ఎందుకు తీసుకువెళ్లారని బెన్నిక్స్ ప్రశ్నించగా అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రాత్రంతా పోలీసులు ఆ తండ్రి కొడుకుల్ని లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కోర్టులో సమర్పించిన ఆధారాల ప్రకారం వారి శరీరాలపై 18కి పైగా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. వారి దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. జూన్ 22న బెన్నిక్స్, జూన్ 23న జయరాజ్ ఆసుపత్రిలోని చికిత్స చెందుతూ మరణించారు. ఈ కేసును సిబిఐ విచారించింది. మదురై కోర్టులో ఈ కేసుని అరుదైన వాటిలో అరుదైనదని, అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా పేర్కొంది. శాంతి భద్రతను కాపాడవలసిన పోలీసులే స్వయంగా చట్టాల్ని అతిక్రమించి పగతో ప్రవర్తించడం క్షమించరాని నేరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్, 2 సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్ మరియు బాలకృష్ణన్ సహా మొత్తం 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఈ లోకప్ డెత్ కేసులో 10 మంది పోలీసులు ఉండగా అందులో ఒకరిని ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో అతనికి కరోనా వచ్చి మరణించారు. మిగతా 9 మంది పోలీసులకి నిన్న మదురై కోర్టు అంటే ఏప్రిల్ 6న ఉరిశిక్షను ఖరారు చేసింది. సామాన్యులకి రక్షణగా ఉండాల్సిన పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ తీర్పు నిరూపించింది. బాధితుల కుటుంబానికి దాదాపు 6 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.